హాయ్ బ్రో. హాయ్ బ్రో. పవన్ అన్న పిఠాపురంలో గెలిచాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు, ఎలా అనిపిస్తుంది మరి? ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అందరికీ చాలా సంతోషం. ఎందుకంటే 2014లో జనసేన పార్టీని పెట్టాడు. 2019లో కంటెస్ట్ చేస్తే 2 నియోజకవర్గంలో ఓడిపోయినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఎంతో సేవ చేసాడు. తన యొక్క సొంత మనీని రైతులకు కానీ విద్యార్థులకు కానీ ఇతర కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా 2024 భారీ మేయాడితోని పిఠాపురం ప్రజానీకం అందరూ కలిసి 80,000 పైచిల కోట్లతో గెలిపించడం జరిగింది. అంటే బ్రో ఇప్పుడు చూసుకుంటే దాదాపు 10 ఏళ్ళ కష్టం కదా, ఈసారి డైరెక్ట్ డిప్యూటీ సీఎం అయ్యాడు అంటే ఆ ఫీల్ ఎలా అనిపిస్తుంది మధ్య ఫ్యాన్గా? చాలా ఆనందకరమే కదా ఆ ఫీల్. అంటే ఇంకా అంతకన్నా బంపర్ ఆఫర్ కూడా రావచ్చు మేబీ. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అద్వానీ ఉన్నప్పుడు సేమ్ ఆఫర్ వచ్చింది. ఈ ఆఫరు కేసీఆర్ కోరుకున్నాడు మా తెలంగాణలో, కానీ చంద్రబాబుకి వచ్చింది. ఎట్లా అంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఖచ్చితంగా నిలవాలంటే చంద్రబాబు మ్యాండేటరీ అది అవసరం. చంద్రబాబు యొక్క ఎంపీ సీట్లు అనేది అవసరం. మళ్ళీ తను కోరుకుంటే ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఈసారి కూడా వచ్చింది. కానీ తన యొక్క మాటలు ఎన్డీఏ కూటమికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి పీఎం తీసుకోకుండా కొన్ని తన కూటమిలోకి సంబంధించిన కొంతమందికి మినిస్టర్ పదవి ఇప్పించి తను ఏపీ సీఎంగా ఉండి ఏపీని డెవలప్ చేసుకోవడానికి ముందడుగు వేస్తూ ఉన్నాడు. అంటే బ్రో ఇప్పుడు గతంలో వైసీపీని పాతాలను తొక్కుతానడు అన్నట్టుగానే పాతాలను తొక్కడానికి వచ్చామని చంద్రబాబు నాయుడు పాతాలకు తొక్కుతా అన్నా కానీ పవన్ కళ్యాణ్ అన్నా కానీ వాళ్ళు ఇప్పుడు గెలిచినప్పటి నుంచి హుందాగా నడుచుకుంటూ ఉన్నారు. ఏపీలో తొక్కడాలు గిక్కడాలు ఆల్రెడీ ఏం లేవు, కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు గెలిచినందుకు ప్రజలు వాళ్ళ మీద బాధ్యత పెట్టారు అని చెప్పేసి బాధ్యతగా నడుచుకోవాలి తప్ప తొక్కడాలు గిక్కడాలు బంద్ చేసుకుంటే పెట్టారు. అంటే గతంలో అసెంబ్లీ గేట్ కూడా తాకనే ఉన్నారు కదా, అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు అసెంబ్లీలో పోయి కూర్చున్నాడు కదా. అసెంబ్లీలో గేట్ తాకని అన్నది మేజర్గా ఎవరెవరు రోజా, మన కొడాలి నాని, నెక్స్ట్ వంశీ, నెక్స్ట్ అంబాటి రాంబాబు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే అసెంబ్లీ గేటు తాకనియను అన్నారో వాళ్ళే ఇలా గేటు తాకడానికి కాదు, గేటు వాసన కూడా రాదు వాళ్ళకి. అదే సమాధానం. ఓకే, ఫైనల్గా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? పవన్ కళ్యాణ్ గారు ఒదిగి ఎంత ఎదిగితే ఎంత ఒదగాలో ఆయనకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కోరుకునేది ఒకటే, నీకు మ్యాండేటరీ ఇచ్చారు, నీకు బంపర్ మేయాట్ ఇచ్చారు, మీరు పబ్లిక్ సేవ చేయడం ఒకటే కావాలి. కానీ మీడియా ముందుకు వచ్చి తిట్టడాలు ఇవన్నీ మానుకొని పబ్లిక్ సేవ చేస్తే నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మిమ్మల్ని అధికారం తీసుకొచ్చే అవకాశం ఏపీ ప్రజలు ఇస్తారని సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.